హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 25th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్. ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు. ఫస్ట్ టాపిక్, సార్క్ కరెన్సీ మార్పిడి కింద మాల్దీవులకు 30 బిలియన్ల రూపాయలను ఆమోదించిన భారత్. సార్క్ కరెన్సీ మార్పిడి కింద మాల్దీవులకు 30 బిలియన్ రూపీస్ను ఆమోదించిన ఇండియా మాల్దీవ్స్ కంట్రీకి సార్క్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద 30 బిలియన్ రూపీస్ని అప్రూవ్ చేయడం జరిగింది, అంటే ఆమోదించింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్ కంట్రీ, హిందూ మహాసముద్ర దేశము. మాల్దీవ్స్ దేశ రాజధాని మాలే. మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరున్నారండి? మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు. మరి ఎందుకు మనం మాల్దీవ్స్కి ఇస్తూ ఉన్నాం? ఇక్కడ మీరు చూస్తే సార్క్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. సార్క్ అంటే ఏంటండి? సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే ఈ యొక్క దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైన ఒక కూటమి 1985లో ఏర్పాటైంది. సార్క్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ యొక్క సౌత్ ఏషియన్ కంట్రీస్ మధ్య రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేయాలి. 1985లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? కాఠ్మండు, నేపాల్. మరి ఈ యొక్క సార్క్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయండి? ఫస్ట్ మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి, అప్పుడే అసలు ఈ కరెన్సీ స్వాప్ అంటే ఏంటో తెలుస్తుంది. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే మార్పిడి. సార్క్లో 8 కంట్రీస్ ఉంటాయండి. ఏవేవి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్. రైట్. మరి ఈ కరెన్సీ మార్పిడి అగ్రిమెంట్ అంటే ఏంటి? కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ పేరులోనే ఉంది. స్వాప్ అంటే కరెన్సీలని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మరి ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి? ఇప్పుడు కొన్ని దేశాలకు ఆర్థిక సంక్షోభము వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క సమస్య వస్తుంది. విదేశీ మారకపు నిల్వల సమస్య వస్తుంది. విదేశీ మారకపు నిల్వలు మనం డిస్కస్ చేసుకున్నాం కదా చాలాసార్లు. ఒక దేశపు సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉండే విదేశీ కరెన్సీల నిల్వలు, విదేశీ మారకపు నిల్వలు అంటే ఏంటివి? ఉదాహరణకు డాలర్లు, పౌండ్స్, అటువంటివి. రైట్. మరి కొన్ని కంట్రీస్కి ఇటువంటి సంక్షోభాలు వస్తూ ఉంటాయి. దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటారు. మీరు ఎకానమీలో చదువుతారండి. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంతమందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు నిన్న పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి కొద్దిగా అనవసరంగా చెప్పారు సార్ అని చెప్తా ఉన్నారు. కానీ ఒక 2-3 మినిట్స్ వింటే మీకు చాలా అర్థమవుతుందండి. 2-3 నిమిషాలే కదా, మనం దాని బ్యాక్గ్రౌండ్ గంటల తరబడి లాగట్లేదు. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అనేది ఒకటి ఉంటుంది. ఒక దేశానికి ఎగుమతులు తగ్గినప్పుడు, ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు, ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినప్పుడు, దిగుమతులు ఎక్కువైపోయినప్పుడు ఈ యొక్క సంక్షోభం వస్తూ ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విదేశీ కరెన్సీలని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది.
ఫారిన్ కరెన్సీల్ని మార్కెట్ నుంచి, గ్లోబల్ మార్కెట్ నుంచి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాల్దీవ్స్కి డాలర్లు అవసరం అనుకుందాం. ఆ డాలర్లని గ్లోబల్ మార్కెట్ నుంచి కొనుక్కునే బదులు ఇండియాతో ఉంటాయి కదా, ఇండియాతో ఉన్న ఈ విదేశీ మారకపు నిల్వల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు లోకల్ కరెన్సీలలో. అంటే ఇదొక అగ్రిమెంటు. ఇందులో భాగంగా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లోకల్ కరెన్సీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లోకల్ కరెన్సీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఒక సర్టెన్ రేట్తో. ఒక రేట్ అనుకుంటారు, ఇంత ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి. ఆ రేటుతో మార్పిడి చేసుకున్నప్పుడు ఆ దేశాలకు కూడా హెల్ప్ అవుతుంది. మరి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ తిరిగి రీపే చేయాల్సి ఉంటుంది, రీఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ భవిష్యత్తులో కూడా ఒక సర్టెన్ రేటుతో, ఒక ఫిక్స్డ్ రేట్కి వీళ్ళు మళ్ళీ రీఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఆర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ వేర్ countries can exchange their local currencies. Countries can exchange their local currencies at a fixed rate and re-exchange their currencies in the future at a fixed rate, right? At a fixed rate, sorry, right? So ఇది అండి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశము. సో మరి సార్క్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ని ఆర్బీఐ 2012లో లాంచ్ చేసింది. 2012లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మరి ఇది లాంచ్ చేసినప్పటి నుంచి మాల్దీవ్స్కి మనము ఆర్థిక సహాయం కింద ఇప్పటి వరకు సుమారుగా $1.1 బిలియన్ పైగా మనము మాల్దీవ్స్కి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సార్క్ కరెన్సీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో ఆర్బీఐ స్టార్ట్ చేసింది. సో ఇది అండి సార్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, లక్నోలో ఉత్తర ప్రాంత వ్యవసాయ సదస్సు. లక్నోలో నార్థర్న్ రీజియన్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ నిన్న జరిగిందండి. ఏప్రిల్ 24న నిన్న జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నార్థర్న్ రీజియన్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ జరిగింది. మరి ఇక్కడ ఏంటి అసలు? పేర్లోనే ఉంది అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్. ఇది వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసము జరిగిన ఒక కాన్ఫరెన్సు. యాక్చువల్లీ మే 28, 29న రేపటి నెల మే 28 నుంచి 29 వరకు న్యూఢిల్లీలో నేషనల్ ఖరీఫ్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. మే 28 నుంచి 29 వరకు న్యూఢిల్లీలో నేషనల్ ఖరీఫ్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతూ ఉంది. మరి ఆ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగా ఆ యొక్క కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అంటే ఇటువంటి జోనల్ వ్యవసాయ సదస్సులు నిర్వహించాలి అని చెప్పేసి యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని నిన్న నిర్వహించడం జరిగింది. మరి ఇక అగ్రికల్చర్ విషయానికి వస్తే భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న సెక్టారు అగ్రికల్చర్. ఇండియాస్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఏది అంటే అగ్రికల్చర్ అని చెప్పవచ్చు. సుమారుగా భారతదేశంలో 46% మంది, 40 నుంచి 45% మంది ప్రజల వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. కానీ మన దేశ జీడిపిలో దీని వాటా కేవలం ఒక 16 నుంచి 18% అని చెప్పవచ్చు. భారతదేశ జీడిపిలో అత్యధిక వాటా సర్వీస్ సెక్టార్, సేవా రంగం నుంచి వస్తుంది. సో మరి ఈ కాంటెక్స్లో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ యొక్క నార్థర్న్ రీజియన్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫార్మర్స్కి అవసరమైన అగ్రికల్చరల్ టూల్స్, అగ్రికల్చరల్ టెక్నాలజీస్ని అందజేయాలి, వాళ్ళకి అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి, గ్లోబల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి అన్న ఒక బ్రాడ్ థీమ్తో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వార్తల్లో ఉంది. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు. భారతీయ జనతా పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో మరొక నేషనల్ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీస్ బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో మనము పార్టీ ఫిరాయింపులు, ఆయారాం గయారాం పాలిటిక్స్, రైట్, వచ్చాడు పోయాడు, ఈ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉందా? మీరు ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు బీజేపీలో జాయిన్ అయ్యారో తెలుసుకుందాం. తర్వాత మనము ఆ యొక్క చట్టం గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 ఎంపీస్ బలం ఉంది, 10 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఇప్పుడు 7 జాయిన్ అయ్యారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకరు రాఘవ్ చద్దా, మరొకరు సందీప్ పాఠక్, మరొకరు అశోక్ కుమార్ మిట్టల్, మరొకరు స్వాతి మలివాల్, మాజీ క్రికెటర్ ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, విక్రమ్జీత్ సింగ్ సహానే, మరొకరు రాజేందర్ గుప్తా. 7 మంది జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళు ఏమంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ గారు ఏమంటున్నారంటే ఆపరేషన్ లోటస్ని వీళ్ళు నిర్వహించారు. ఆపరేషన్ లోటస్ అంటే కమల పువ్వు, తామర పువ్వు. సో వీళ్ళు ఈ ఆపరేషన్లో భాగంగా మా ఎంపీలని కొనుక్కున్నారు అన్నట్టుగా మాట్లాడారు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? బీజేపీలో చేరిన ఈ 7 మంది ఎంపీలు 10లో 7 మెంబర్స్ అంటే 2/3 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, అంతే కదా. 10లో 7 అంటే 2/3కి పైగా బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అనర్హతకు గురి కాము, డిస్క్వాలిఫికేషన్కి మేము ఎలిజిబుల్ కాదు, అనర్హతకు మేము గురి అవ్వము. ఎందుకంటే మా యొక్క పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కనీసం 2/3 మెంబర్స్ 2/3 వంతులకు పైగా మెంబర్స్ బీజేపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 ప్రకారం మా పైన అనర్హత పడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం ఏదైతే ఉందో అది బీజేపీలో విలీనం అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ కాంటెక్స్లో యాంటీ డిఫెక్షన్ లా 1985 గురించి తెలుసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 ఇది ఎప్పుడు వచ్చిందండి? 1985లో తీసుకొని వచ్చారు. మరి ఏ షెడ్యూలు? రాజ్యాంగంలో షెడ్యూల్ 10 ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి చెప్తుంది. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది ఇది? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 షెడ్యూల్ 10ని యాడ్ చేసింది. మరి అయితే ఇది ఏం చెప్తుంది? ఎవరైతే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఎవరైతే ఎలక్ట్ అయి ఉంటారో ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరే పార్టీలోకి జాయిన్ అయితే వాళ్ళపైన కొన్ని కేసులలో కొన్ని సందర్భాలలో వాళ్ళపైన ఈ యొక్క అనర్హత పడుతుంది, సస్పెండ్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతారు. మరి ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ కేసెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? లోక్సభ స్పీకర్ కావచ్చు లేదా రాజ్యసభ చైర్మన్. ఈ యొక్క నేషనల్ లెవెల్లో అయితే లోక్సభ స్పీకరు లేదా రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తాడు, నిర్ణయిస్తాడు. అదే స్టేట్ లెవెల్లో అయితే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, స్టేట్ లెవెల్లో అయితే స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ డిసైడ్ చేయడం జరుగుతుంది, రైట్. మరి ఈ కాంటెక్స్లో 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 షెడ్యూల్ 10ని యాడ్ చేసింది. అయితే ఇందులో ఏం చెప్తుందంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో ఒక ప్రొవిజన్, ఒక నిబంధన ఉంటుంది. ఒక పార్టీ నుంచి కనీసం 1/3 మెంబర్సు ఆ పార్టీ నుంచి స్ప్లిట్ అయిపోయి వేరే పార్టీకి జాయిన్ అయితే వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ పడదు అని చెప్పేసి చెప్తుంది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ప్రకారము ఒక పార్టీ నుంచి అట్లీస్ట్ 1/3 మెంబర్స్ స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చి వేరే పార్టీలోకి జాయిన్ అయితే వాళ్ళపైన ఈ యొక్క అనర్హత వేటు పడదు. మరి అంత బలంగా లేనట్టే కదా అప్పటికి ఈ చట్టము. అంటే 1/3 మెంబర్స్ వెళ్ళిపోతే వాళ్ళపైన అనర్హత వేటు పడదు. మరి దీన్ని సవరించాలి అని చెప్పేసి ఇంకా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకుని వచ్చారు. 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఇది బలోపేతం చేసింది చట్టాన్ని. ఏమని చెప్తుందంటే కనీసం ఒక పార్టీ నుంచి 2/3 మెంబర్సు వెళ్ళిపోయి వేరే పార్టీలోకి జాయిన్ అయితే అప్పుడు వాళ్ళు విలీనమైనట్టు, అప్పుడు వాళ్ళు ఆ పార్టీలో మెర్జ్ అయినట్టు, అప్పుడు వీళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ పడదు అని చెప్తుంది. 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము అట్లీస్ట్ 2/3 మెంబర్స్ ఆఫ్ ఒక పార్టీ వేరే పార్టీలో జాయిన్ అయితే అది విలీనమైనట్టు, మెర్జ్ అయినట్టు, అప్పుడు వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ పడదు. సో ఇప్పుడు ఈ నిబంధన ప్రకారమే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ 7 మంది ఎంపీలు మేము 2/3 మెంబర్స్ వెళ్ళిపోయాం కాబట్టి విలీనమైనట్టే అని చెప్తుంది. విలీనం అంటే పూర్తి స్థాయిలో పార్టీ విలీనమైనట్టు కాదండి. ఆ యొక్క హౌస్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది, అధికారికంగా విలీనమైనట్టు అంతే. సో ఇవి గుర్తుపెట్టుకోండి. యాంటీ డిఫెక్షన్ 1985, షెడ్యూల్ 10, 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003,
ఈ యొక్క నిబంధన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026ను ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్. కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026ని ఆమోదించిన మహారాష్ట్ర కేబినెట్. మహారాష్ట్ర కేబినెట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ పాలసీ 2026కి ఆమోదం తెలిపింది. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఈ పాలసీలో ఉన్న కొన్ని పాయింట్లు. అసలు ఏంటి అసలు? ఫస్ట్, సిబిజీ అంటే ఏంటి? కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ, ఒక పునరుత్పాదక శక్తి వనరు. మరి ఏంటిది? ఇది ఒక హరిత ఇంధనము, క్లీన్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు. పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యదు. మరి దీన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? జనరల్గా ఆర్గానిక్ వేస్ట్, ఆహార వ్యర్థాలు, ఆర్గానిక్ చెత్త, ఆర్గానిక్ వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తే అదే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎలా ఉత్పత్తి చేస్తారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారో కూడా తెలుసుకోవాలి. ఏవైతే ఆర్గానిక్ వేస్ట్, ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆహార వ్యర్థాలు అటువంటివి, వాటిని ఆక్సిజన్ లేకోకుండా, ఆక్సిజన్ను లేని సమక్షంలో ఎనర్జీని ఉత్పత్తి చేస్తే, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే అది సిబిజీ అంటారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎనరోబిక్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజింగ్ సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా. అంటే ఏదైనా ఒక ఆర్గానిక్ వ్యర్థాల నుంచి మనము ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి అంటే ఆక్సిజన్ని ఉపయోగించరు, ఆక్సిజన్ సమక్షంలో ఉత్పత్తి చేయరు. ఎనరోబిక్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియాను ఉపయోగించి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. అదే కంప్రెస్డ్ బయోగ్యాస్. మరి ఇప్పుడు ఈ పాలసీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటే 2026-27 ఫినాన్షియల్ ఇయర్ కోసం, 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం 500 crore కేటాయించింది, 500 కోట్లు. ఇందులో భాగంగా ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర వ్యాప్తంగా సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మరి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం ప్రాజెక్ట్ డెవలపర్స్కు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసము ప్రభుత్వము సహకారం అందిస్తుంది. ఈ ప్లాంట్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతులలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మరియు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఈ పద్ధతుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అయినా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అయినా, ఇవి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అవసరమైన హెల్ప్, అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, 500 crore కేటాయించడం జరిగింది 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను. మరి ఇక్కడ మీరు ఒక్కసారి ఫోకస్ చేస్తే ఈ యొక్క సిబిజీలో ఏముంటాయి, కంప్రెస్డ్ బయోగ్యాస్లో ఏం గ్యాసెస్ ఉంటాయో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీథేన్ ఉంటుంది ఎక్కువగా, 55-60% మీథేన్ ఉంటుంది. 55-60% మీథేన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 35-40% ఉంటుంది. ఎక్కువగా మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 35-40%. ఇక కొద్దిగా మిగతా గ్యాసెస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు అమ్మోనియం, హైడ్రోజన్ సల్ఫైడు, తేమ శాతము అటువంటివి కూడా ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో సిబిజీ. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి లిథియం అయాన్ రీసైక్లింగ్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్లాంట్. భారతదేశపు మొదటి లిథియం అయాన్ రీసైక్లింగ్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ ప్లాంట్. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు దీన్ని అంటే ఉత్తరప్రదేశ్లోని సికింద్రాబాద్ అయితే హైదరాబాదు, ఇది ఉత్తరప్రదేశ్లోని సికంద్రాబాద్. మరి ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? రాక్లింక్ ఇండియా అనే ఒక కంపెనీ, రాక్లింక్ ఇండియా అనే కంపెనీ. మరి ఏంటి అసలు ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, భారతదేశం మొదటి లిథియం అయాన్ రీసైక్లింగ్ ప్లాంట్. రీసైక్లింగ్ అంటే ఏంటి? సర్కులర్ ఎకానమీ, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ వేస్టే ఉంది మన దగ్గర, పాడైపోయిన కంప్యూటర్లు, పాడైపోయిన మొబైల్ ఫోన్స్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, లేదంటే వాటిని రీసైక్లింగ్ చేయవచ్చు. కొన్ని పద్ధతులు, కొన్ని టెక్నాలజీస్ ద్వారా
అందులో వాడిన లిథియము అటువంటి వాటి నుంచి కీలకమైన ఖనిజాలను ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు, కీలకమైన ఖనిజాలని ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పుడు లిథియం మనం ఎక్కువగా ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ పైన ఆధారపడతా ఉన్నాం. ఈ యొక్క చిలీ, ఏబీసీ కంట్రీలు ఉన్నాయి కదా మనకి, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, అటువంటి కంట్రీలపైన మనం ఎక్కువగా ఆధారపడతా ఉన్నాం. ఇక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అయితే ప్రపంచంలో అత్యధికంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అరుదైన భూమూలకాలు ఎన్ని ఉంటాయండి? అవి అరుదైన భూమూలకాలు 17 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మనం తెలుసుకున్నాం. 15 ల్యాంథనాయిడ్లు, 15 ల్యాంథనాయిడ్ మూలకాలు, మరొక 2 వచ్చేసి స్కాండియం, ఇట్రియం అనే ఒక 2 మూలకాలు. మరి ఈ యొక్క రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అన్నీ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే అని చెప్పుకున్నాం. లిథియం అంటే ఏంటి? ఒక కీలకమైన ఖనిజం, క్రిటికల్ మినరల్. అన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకమైన ఖనిజాలే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనం ఎక్కువగా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క లిథియంని ఎందులో ఉపయోగిస్తారు? ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో కావచ్చు, లేదంటే డిఫెన్స్ రంగంలో కావచ్చు, మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో వీటిని ఉపయోగిస్తారు. మరి వీటిపైన మనము ఎక్కువగా ఆధారపడతా ఉన్నాం విదేశాల నుంచి. మరి ఆ యొక్క దిగుమతి భారాన్ని తగ్గించుకోవడం కోసము మన దగ్గర ఉన్న ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, లిథియం అయాన్ బ్యాటరీస్లో లిథియంని ఉపయోగిస్తారు కదా, ఇటువంటి వాటిని రీసైక్లింగ్ చేసి ఈ కీలకమైన ఖనిజాలని ఉత్పత్తి చేయవచ్చు, వాటి నుంచి వీటిని తీయవచ్చు, లిథియము, కోబాల్ట్, నికెల్ లాంటివి. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లోని సికంద్రాబాద్. మరి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నది రాక్లింక్ ఇండియా కంపెనీ. దీని కెపాసిటీ ఎంత? దీని సామర్థ్యం వచ్చేసి సంవత్సరానికి 10,000 టన్నులను రీసైక్లింగ్ చేస్తుంది. ఇయర్కి 10,000 టన్స్ని రీసైక్లింగ్ చేసే కెపాసిటీ ఉంది. రైట్. సో ఇది అండి భారతదేశం మొదటి లిథియం అయాన్ రీసైక్లింగ్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ ప్లాంట్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసిన ఆర్బీఐ. పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసిన ఆర్బీఐ. పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. పేమెంట్స్ బ్యాంక్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ బ్యాంకింగ్ లైసెన్స్ని ఏ చట్టం కింద క్యాన్సిల్ చేసిందో తెలుసుకుందాం. ఫస్ట్ మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చట్టం కింద క్యాన్సిల్ చేసిందో తెలుసుకుందామండి. దీన్ని ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఉండే సెక్షన్ 22 సబ్ క్లాస్ 4 కింద బ్యాంకింగ్ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఉండే సెక్షన్ 22 సబ్ క్లాస్ 4, సెక్షన్ 22 సబ్ క్లాస్ 4 కింద ఆ సెక్షన్ని ఉపయోగించి బ్యాంకింగ్ లైసెన్స్ని దీనికి రద్దు చేయడం జరిగింది. మరి ఏంటి? ఇప్పుడు ఈ బ్యాంకింగ్ లైసెన్స్ని రద్దు చేయడం ద్వారా ఇక నుంచి ఈ పేమెంట్స్ బ్యాంకు బ్యాంకింగ్ ఆపరేషన్స్ని నిర్వహించడానికి లేదు, బ్యాంకింగ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడానికి లేదు. అంటే ఏంటి? డిపాజిట్స్ స్వీకరించడానికి లేదు, కొత్త కస్టమర్స్ని చేర్చుకోవడానికి లేదు, అటువంటి రెస్ట్రిక్షన్స్. రైట్. మరి ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే, ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఉండే కొన్ని నిబంధనలు, ఈ బ్యాంకింగ్కు సంబంధించిన కొన్ని రూల్స్ని పాటించడం లేదు, వైలేట్ చేసింది, ఉల్లంఘించింది అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇది మనకి సరిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ ఒక బ్యాంకుకి బ్యాంకింగ్ లైసెన్స్ను ఏ చట్టం కింద క్యాన్సిల్ చేస్తుందంటే ఆ చట్టం పేరు గుర్తుంటే సరిపోతుంది మనకి. కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేమెంట్స్ బ్యాంక్స్ గురించి కొద్దిగా తెలుసుకోవాలండి. మనం చాలాసార్లు తెలుసుకున్నాం. పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి ఒక స్పెషల్ పర్పస్ బ్యాంక్స్, ఒక ప్రత్యేక కారణం చేత ఏర్పడిన బ్యాంక్స్. వీటినే డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటారు. డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్. వీటిని ఏ కమిటీ ఆధారంగా ఏర్పాటు చేశారండి? నాచికేత్ మోర్ కమిటీ. నాచికేత్ మోర్ కమిటీ చెప్తే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పేమెంట్ బ్యాంక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయినా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయినా డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ప్రజలందరికీ ఆర్థిక సేవలు అందించాలి డిజిటల్ పద్ధతుల ద్వారా. కొన్ని రకాల పేటిఎం యాప్స్, అటువంటి అప్లికేషన్ల ద్వారా డిజిటల్గా ఆర్థిక సేవలను అందించాలి. మరి పేమెంట్స్ బ్యాంక్స్ యొక్క ఫీచర్స్ ఏంటివి? మరి అన్ని బ్యాంకుల్లాగే ఇవి పనిచేస్తాయా అంటే కాదు. పేమెంట్ బ్యాంక్స్ కేవలం డిపాజిట్స్ని మాత్రమే స్వీకరిస్తాయి.
దే కెన్ యాక్సెప్ట్ ఓన్లీ డిమాండ్ డిపాజిట్స్. డిపాజిట్లను మాత్రమే స్వీకరిస్తాయి. అది కూడా ఒక కస్టమర్కి 2 లక్షల వరకే, అప్ టు 2 lakh డిపాజిట్ పర్ ఇండివిజువల్. ఒక వ్యక్తికి 2 లక్షల చొప్పున మ్యాక్సిమం 2 లక్షల వరకే డిపాజిట్ స్వీకరిస్తుంది. అంతకు మించి ఇంక డిపాజిట్ చేసేకి లేదు మనం ఆ బ్యాంకులో. మరి లోన్స్ ఇస్తుందా అంటే రుణాలు ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, మామూలుగా అయితే బ్యాంకులు రుణాలు ఇస్తాయి, ఇవి రుణాలు ఇచ్చే పవర్ లేదు వీటికి. అలానే క్రెడిట్ కార్డ్స్ కూడా ఇచ్చే సామర్థ్యం లేదు. క్రెడిట్ కార్డ్స్ కూడా ఇది ఇవ్వదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎన్ఆర్ఐ డిపాజిట్లని స్వీకరిస్తుంది కదా, మరి ఎన్ఆర్ఐ డిపాజిట్లని యాక్సెప్ట్ చేస్తుందా? నాన్ రెసిడెంట్ ఇండియన్స్, విదేశాల్లో నివసించే భారత సంతతి వ్యక్తుల డిపాజిట్స్ని స్వీకరిస్తుందా అంటే ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని కూడా స్వీకరించదు, కేవలం ఇండియన్ సిటిజన్స్ డిపాజిట్స్ని. మరి రెమిటెన్సెస్ని ఇది స్వీకరిస్తుంది. రెమిటెన్సెస్ అంటే ఏంటండి, మనం చాలాసార్లు తెలుసుకున్నాం. విదేశాల్లో ఎవరైనా మన భారతీయులు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు సంపాదించిన సంపాదనని ఇండియాలో ఉన్న తమ పేరెంట్స్కో తమ జీవిత భాగస్వామికో పంపుతూ ఉంటారు. వాటిని రెమిటెన్సెస్ అంటారు. దీస్ ఆర్ ద మనీ అర్నడ్ బై ఇండివిజువల్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ అదర్ కంట్రీస్, రైట్? రెమిటెన్సెస్ని స్వీకరిస్తుంది. సో ఇది అండి పేమెంట్స్ బ్యాంక్. మరి ఇండియాలో ఏర్పాటైన మొట్టమొదటి పేమెంట్ బ్యాంక్ ఏదండి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లాంటి కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. మీరు చూస్తే 2022లో CGL ఎగ్జామ్లో భారతదేశపు మొదటి పేమెంట్ బ్యాంక్ ఏది అన్నాడు డైరెక్ట్గా. ఇండియాస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2016లో ఏర్పాటైంది. ఇండియాస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎకానమీలో వెళ్ళిపోతాయండి. రేపు పొద్దున మీరు ఎకానమీ గ్రూప్ 2 చదవాలనుకున్నా, ఏ ఎగ్జామ్ చదవాలన్నా, SSC చదివినా ఎకానమీ అనేది సబ్జెక్ట్ కదండి. ఎకానమీలో మీరు ఇవే చదువుతారు. పేటిఎం బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, లేదంటే పేటిఎం బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇవన్నీ చదివి తీరాల్సిందే ఎకానమీలో ఏ బుక్ తీసుకున్నా. సో గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటారు వీటినే. స్పెషల్ పర్పస్ బ్యాంక్స్ లేదా అలా కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి చైనా ఒక అత్యాధునిక డ్రోన్ సిస్టమ్ని లాంచ్ చేసింది. అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్. చైనా రీసెంట్గా అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇది ఒక డ్రోన్ వ్యవస్థ. ఇక్కడ స్వార్మ్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ అని అర్థం అండి. స్వామ్ అంటే గుంపు, మిడతల దండు అంటారు కదా. స్వామ్ అంటే గ్రూప్. మరి ఇది ఒక అత్యాధునిక డ్రోన్ సిస్టము. ఇది మొబైల్ బేస్డ్ డ్రోన్ సిస్టమ్. మొబైల్ బేస్డ్ అంటే మొబైల్ అని కాదండి, ఒక ట్రక్ నుంచి, ఒక వెహికల్ నుంచి వీటిని లాంచ్ చేయవచ్చు. సో మరి ఈ అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ లైక్ క్యాపబిలిటీ, వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ప్రాముఖ్యత ఏంటంటే, దీన్ని ఉపయోగించి ఒకేసారి 100 డ్రోన్స్ని లాంచ్ చేయవచ్చు. ఈ 100 డ్రోన్స్ని ఒక సింగిల్ హ్యూమన్ ఆపరేటర్ ద్వారా, ఒక మానవుని ద్వారా, ఒకే వ్యక్తి ద్వారా కూడా వీటిని ఆపరేట్ చేయవచ్చు. ఈ యొక్క అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ను ఉపయోగించి అట్ ఏ టైం నియర్లీ 100 డ్రోన్స్ని లాంచ్ చేయవచ్చు, డిప్లాయ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక సింగిల్ హ్యూమన్ ఆపరేటర్, ఒకే ఒక వ్యక్తిని ఉపయోగించి కూడా వీటిని ఆపరేట్ చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. సో అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్. సో మరి దీన్ని డెవలప్ చేసింది చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్. ఇది చైనాకు చెందిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తథాగతుడు బుద్ధ భగవానుని అవశేషాలు. లార్డ్ బుద్ధ, గౌతమ బుద్ధుడు యొక్క అవశేషాలు లడఖ్కు పంపిస్తూ ఉన్నారు. లడఖ్ యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో ప్రదర్శనకు గాను వీటిని పంపబోతూ ఉన్నారు. సో మరి అవశేషాలు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రెలిక్స్ అంటే అవశేషాలు. మరి రెలిక్స్ అంటే ఏంటివండి? జనరల్గా గౌతమ బుద్ధుడు కావచ్చు, లేదంటే గౌతమ బుద్ధుని శిష్యులు, అటువంటి వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క మరణించిన తర్వాత వాళ్ళ అస్థికలు,
వాళ్ళ యొక్క మోర్టల్ రిమైన్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో చెప్పాలంటే అస్థికలను ఏమంటారు, మోర్టల్ రిమైన్స్. మరి వాళ్ళు వాడిన కమ్మలు కావచ్చు, అంటే వాళ్ళు వాడిన జ్యువెలరీ నగలు కావచ్చు, వాళ్ళ యొక్క అస్థికలు, ఇవన్నీ కూడా అవశేషాల కిందకు వస్తాయి. అవి చాలా బౌద్ధ మతంలో చాలా పవిత్రమైనవి, రైట్. సో మరి ఇవి ఇప్పటి వరకు న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్నాయి. వీటిని యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో ప్రదర్శనకు గాను పంపిస్తూ ఉన్నారు. మే 1 నుంచి ప్రజల యొక్క సందర్శనార్థం వీటిని ఉంచుతారు. మే 1 నుంచి మే 15 వరకు 15 రోజుల పాటు ప్రదర్శనకు ఉంచుతారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వీటిని ఎక్కడ కనుగొన్నారు అంటే ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రాంతంలో. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం పిప్రహ్వా రెలిక్స్ గురించి గతంలో, రైట్. గతంలో పిప్రహ్వా రెలిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రదేశంలో వీటిని కనుగొన్నారు. మరి తొలిసారిగా భారతదేశంలోనే ఇంకొక ప్రాంతానికి వీటిని ప్రదర్శనకి పంపుతున్నారు. అంటే తన ఒరిజినల్ ప్లేస్ కాకోకుండా వేరే ప్రదేశానికి తొలిసారిగా పంపుతున్నారు. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, తథాగతుడి బుద్ధ భగవాన్ అవశేషాలు ఎక్కడికి పంపించారు అంటే లడఖ్కు తొలిసారిగా. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలండి, హిస్టరీ లింకప్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ఎవరైతే హిస్టరీ చదువుతూ ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అప్పుడు ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదండి, డైలీ కూడా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా కోర్ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. అప్పుడు మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇవి బ్లింక్ అవుతాయి మన మైండ్లో. తథాగతుడు అంటే ఎవరండి? తథాగతుడు అంటే బుద్ధునికి ఉన్న మరో పేరు. నిక్ నేమ్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎపిపెట్స్ అంటారు. ఎపిపెట్స్ సంథింగ్, ఐ డోంట్ నీడ్ యాక్చువల్లీ. మరొక పేరు తథాగతుడు. తథాగతుడు అంటే మీనింగ్ సత్యము నుంచి వచ్చినవాడు లేదా సత్యం తెలుసుకున్నవాడు అని అర్థం వస్తుంది. సత్యం నుంచి వచ్చినవాడు, సత్యం నుంచి పుట్టినవాడు లేదా సత్యం తెలుసుకున్నవాడు, ఒక బ్రాడ్ మీనింగ్ తథాగత. తథాగత అంటే బుద్ధుని పేరు, మరొక పేరు. మరి ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతాడంటే నేను చెప్పినా కదండి, కీవర్డ్స్ మీకు చూడంగానే బ్లింక్ అవ్వాలి మైండ్లో. మీరు చూస్తే ఇక్కడ యూపీఎస్సి 2024 ప్రిలిమ్స్లో, యూపీఎస్సి 2024 జస్ట్ 2 years బ్యాక్ జరిగిన ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్ అడిగాడంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో గౌతమ బుద్ధుడిని జనరల్గా ఈ పేర్లతో పిలిచేవాళ్ళు ఏ పేర్లు అని చెప్పేసి ఇచ్చాడు. గౌతమ బుద్ధునికి ఉన్న మరొక కొన్ని పేర్లు, ఒకటి వచ్చేసి నాయపుత్త, మరొకటి శక్యముని, మరొకటి తథాగత అన్నాడు. ఇక్కడ ఎపిథెట్ అండి, సారీ ఎపిపెట్ కాదు, ఎపిథెట్ అంటే నిక్ నేమ్ అని వస్తుంది. సో గౌతమ బుద్ధునికి ఉన్న మరొక పేర్లు ఏంటివి అంటే ఆప్షన్లు ఇచ్చాడు, నయపుత్త, శాక్యముని, తథాగత. నాయపుత్త కాదు, శాక్యముని, తథాగత 2, 3 కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి 2 and 3. మరి శాక్యముని అని ఎందుకు పిలుస్తారు? ముని అంటే ఏంటి? సేగ్, ఒక ఋషి. శాక్య అంటే గౌతమ బుద్ధుడి రాజవంశము ఏ వంశం అండి? శాక్య క్లాన్. గౌతమ బుద్ధుడు శాక్య అనే ఒక రాజవంశానికి చెందినవాడు. ఆ రాజవంశానికి చెందిన ఒక గొప్ప ముని, గొప్ప సేగ్, అది కరెక్ట్. తథాగత ఇందాకనే చెప్పుకున్నాం. తథాగత అంటే సత్యం నుంచి వచ్చినవాడు, సత్యం నుంచి తెలుసుకున్నవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు, అట్లా అండి. మరి నార్మల్ ఎగ్జామ్స్లలో కూడా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లలో, ఎస్ఎస్సి ఎంటీఎస్ మెమరీ బేస్డ్ టెస్టులో 2023లో ఏమని అడిగాడంటే గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు, ఏ క్లాన్కి చెందినవాడు అంటే ఆప్షన్లు ఇచ్చాడు, శక్య. ఇట్లా అండి, ఏదైనా ఒక కరెంట్ అఫైర్ పేపర్ చదివేటప్పుడైనా కానీ అందులో ఉన్న వర్ణన చదవకూడదు. మనకి చెప్పినాం కదా, గౌతమ బుద్ధునికి సంబంధించిన తథాగతుని బుద్ధ అవశేషాలు లడఖ్కు పంపించారు, ప్రజల సందర్శనార్థం వచ్చారు. మొదటి రోజు 1,00,000 మంది ఈ అవశేషాలను చూశారు, రెండవ రోజు 10,000 మంది చూశారు. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, భారతదేశం యొక్క సంస్కృతిని నలుమూలలా విస్తరింపజేస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్లలో రాయాల. అక్కడ కూడా ఎగ్జాంపుల్స్ పడితేనే మార్కులు పడతాయి. సో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఏదైనా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ చదువుతా ఉన్నప్పుడు కీవర్డ్స్ తీసుకొని వెళ్ళాలా, ప్రతిదాన్ని ఎగ్జామ్కి లింకప్ చేసుకోవాలి. తథాగత. నెక్స్ట్ వన్, లింగ సమానత్వ సమీకరణ అవార్డు 2026ను గెలుచుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. లింగ సమానత్వ సమీకరణ అవార్డు 2026ను గెలుచుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మున్సిపల్ కార్పొరేషను జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డుని విన్ అయ్యింది. మరి ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఆస్ట్రియా దేశంలోని వియన్నా, ఆస్ట్రియా కంట్రీ క్యాపిటల్ వియన్నాలో ఈ అవార్డుని అనౌన్స్ చేశారు. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు, అంటే లింగ సమానత్వ సమీకరణ అవార్డు 4వ ఎడిషన్. మరి ఎందుకు ఇచ్చారు? పేర్లోనే ఉంది లింగ సమానత్వం. ఎందుకు ఈ అవార్డు ఇచ్చారు అంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా పాల్గొంటూ ఉంది. ముఖ్యంగా గుంటూరులో కొంతమంది మహిళలు గతంలో ఎవరైతే చెత్తను సేకరించి బతుకుతూ ఉంటారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ ఆటోలు ఇచ్చి ఎలక్ట్రానిక్ ఆటోలు ఇచ్చి వాళ్ళకి డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు సుమారుగా 200 మందికి పైగా మహిళలు ఈ ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలలో ఇంటింటికి వెళ్ళి వేస్ట్ని సేకరించి వేస్ట్ని కలెక్ట్ చేసి స్వచ్ఛ ఆంధ్రాకి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు, పాటుపడుతూ ఉన్నారు. సో ఇక్కడ లింగ సమానత్వం ఉంది, జెండర్ ఈక్వాలిటీ ఉంది. సో మరి ఎప్పుడు ఈ అవార్డుని అనౌన్స్ చేశారంటే ఏప్రిల్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ 2026. ఏప్రిల్ 21న ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఈ యొక్క ఇండస్ట్రీలలో మహిళల పాత్ర తెలిపే ఒక దినోత్సవం. సో ప్రతి డేని మనము గుర్తు పెట్టుకోలేమండి, చాలా ఉంటాయి, చెప్పినాం కదా. సందర్భానుసారము ఇలాంటివి మనకి పేపర్లలో వచ్చినప్పుడు నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, జనరల్ ఉపేంద్ర ద్వివేదికి అరుదైన గౌరవం. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారికి ఒక ఇంపార్టెంట్ హానర్, ఒక ముఖ్యమైన గౌరవం లభించింది. ఈయన అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఈ ముఖ్యమైన గౌరవం, ఇంపార్టెంట్ హానర్ లభించింది. మరి ఆ అవార్డు ఏంటి, ఆ గౌరవం ఏంటి అంటే అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వార్ కాలేజ్లో, అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వార్ కాలేజ్లోని ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈయనకి చోటు లభించింది. ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈయనకి ప్లేస్ అనేది లభించింది. సో మరి అంటే దాని అర్థం ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక గౌరవం అండి, ఒక గుర్తింపు అంతే. సో మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపు పొందిన 3వ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఈయన. గతంలో జనరల్ వికే సింగ్ మరియు జనరల్ విక్రమ్ సింగ్ గారికి కూడా ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. ఇప్పుడు 3rd ఇండియన్ ఆర్మీ చీఫ్. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్ అండి. వార్తల్లో ఉన్న పుస్తకాలు. ఒక బుక్ న్యూస్లో ఉంది. ఆ బుక్ పేరు వచ్చేసి ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్. ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనే పుస్తకం న్యూస్లో ఉంది. మరి ఈ పుస్తకం ఎవరు రచించారు అంటే భారత ఇండియన్ ఆర్మీ మాజీ జనరల్ మనోజ్ నరవణే. ఇండియన్ మాజీ ఆర్మీ జనరల్ మనోజ్ నరవణే రచించిన ఒక పుస్తకం. ఇండియన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే రచించిన ఒక పుస్తకం అండి. మరి ఏంటి, పేర్లోనే ఉంది బుక్ గురించి ఏంటి అసలు. ఇది ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఒక పుస్తకం అండి. భారత ఆర్మీకి సంబంధించి ఏవైనా మిత్స్ అంటే ఏవైనా అపోహలు కావచ్చు, మిస్టరీసు, ఆ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలు కావచ్చు, ఏవైనా కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. అన్ఎర్తింగ్ అంటే వాటిని ఇక్కడ మనము చెప్తా ఉన్నామని అర్థం అంతే. సో మరి గుర్తుపెట్టుకోండి, జనరల్ మనోజ్ నరవణే. మరి పబ్లికేషన్స్ ఎవరు అంటే రూపా పబ్లికేషన్స్. ఇక్కడ జనరల్ మనోజ్ నరవణే, ఈయన గురించి మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నామండి రీసెంట్గా. ఈయన రాసిన ఒక పుస్తకం చాలా వివాదాస్పదమైంది. 4 Stars of Destiny, The 4 Stars of Destiny అనే ఒక పుస్తకం ఇటీవల కాంట్రవర్సీ అయింది. ఈ పుస్తకానికి సంబంధించిన ఒక కాపీని లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు
చూపిస్తూ భారత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఏంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని కూడా రచించింది జనరల్ మనోజ్ నరవణే. ఏంటి అసలు ఈ బుక్లో కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏంటంటే 2020లో ఇండియాకి చైనాకి మధ్య కొన్ని ఘర్షణలు, బార్డర్ డిస్ప్యూట్స్, ఈ యొక్క సరిహద్దు వివాదాలు వచ్చినప్పుడు చైనాను మనం ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన జనరల్గా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. కొద్దిగా ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, అలా కాకుండా వీళ్ళు కంప్లీట్గా భారత ప్రభుత్వము జనరల్ మనోజ్ నరవణే గారికి అంటే ఇండియన్ ఆర్మీకే డెసిషన్ మేకింగ్ ఇచ్చేసింది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే బాధ్యతనంతా మానెత్తిపైన పెట్టారు, వీళ్ళు తప్పించుకున్నారు అని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాలు అవి విమర్శలు చేస్తూ ఉంటాయి. ఆ బుక్ని యాక్చువల్లీ బ్యాన్ చేశారు. ఇండియాలో పబ్లిష్ కాలేదు, బట్ కొన్ని కంట్రీస్లో ఇది ఆల్రెడీ పబ్లిష్ అయింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇదేనికి సంబంధించి అంటే 2020లో ఇండియాకి చైనాకి మధ్య జరిగిన ఆ యొక్క సరిహద్దు వివాదాలకు సంబంధించి నిర్ణయ అధికారము ఇండియన్ ఆర్మీకి కట్టబెట్టడం పైన విమర్శలు వెల్లువెత్తాయి. రైట్. సో ఇప్పుడు ఈ బుక్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ మలేరియా డే, అంతర్జాతీయ మలేరియా దినోత్సవం. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డేని సెలబ్రేట్ చేసుకుంటామండి. సెలబ్రేట్ అంటే మలేరియాని తగ్గించాలి, మలేరియా కేసులను తగ్గించడానికి అవసరమైన అవగాహన తీసుకురావడం కోసం. మరి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం 2026 థీమ్ డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ కెన్, నౌ వీ మస్ట్. డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ కెన్ మస్ట్. ఇక్కడ ఇంకో నవ్వు ఉంటుందండి, ఆ నవ్వు ఇక్కడ ఇవ్వలేదు, సో నేను ఈ నవ్వు చెప్తున్నా. డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ కెన్, నౌ వీ మస్ట్. అంటే ఏంటి? మనం ఈ మలేరియాని మనము ఇక దీన్ని అంతం చేయవచ్చు, దీన్ని మనం తప్పకుండా అంతం చేయాలి అని అర్థం, అంతే. రైట్. సో మరి మలేరియా ఏ విధంగా వస్తుందండి? ఇది ఒక పారాసైటిక్ డిసీజ్, ఒక పారాసైట్ వల్ల వస్తుంది. పారాసైటిక్ డిసీజ్ ఎలా వస్తుంది? ఒక ఆడదోమ మనుషుల్ని కుట్టడం వల్ల ఆ పారాసైట్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఒక ఫీమేల్ మస్కిటో, దాని పేరేంటండి? ఫీమేల్ అనాపలస్ అనే ఒక మస్కిటో మనల్ని కుట్టడం వల్ల ఆ పారాసైట్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మలేరియా అనేది వస్తుంది. సో మరి మలేరియాకి సంబంధించి మలేరియాని కంప్లీట్గా నిర్మూలించడానికి మనం ఏమైనా టార్గెట్ ఇయర్ పెట్టుకున్నామంటే 2030 కల్లా పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. 2030 కల్లా కంప్లీట్గా మలేరియాని ఎండ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఒక మధ్యంతర లక్ష్యాన్ని కూడా విధించుకున్నాం. 2027 కల్లా భారతదేశంలో దేశీయంగా మలేరియా కేసుల్ని లేకుండా చెయ్యాలి. 2027 కల్లా దేశీయంగా మలేరియా కేసుల్ని 0కు తీసుకురావాలి. అంటే ఏంటి? 2027 కల్లా ఇండిజీనస్ అంటే దేశీయము, ఈ ఇండిజీనస్ మలేరియా కేసెస్ని 0కి తీసుకురావాలి. మరి అప్పుడు ఏం లాభము? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ రావాలి అంటే ఒక 3 ఏళ్ళు చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2027కి మలేరియా కేసులు ఇండియాలో 0. ఇక 2028, 2029లో కూడా 0 కేసులు నమోదైతే 2030లో ఆ యొక్క మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేని ఎవరు నిర్వహిస్తారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ అనాఫెలస్. అదే డెంగ్యూ అంటే ఎయిడిస్ ఈజిప్టి మస్కిటో. ఎయిడిస్, డెంగ్యూ ఏ మస్కిటో అండి? ఎయిడిస్ ఈజిప్టి, ఇది కూడా ఫీమేల్ మస్కిటో అండి. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్ మలేరియా డే. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026ని నెక్స్ట్ మంత్లో ఇండియాలో నిర్వహించబోతా ఉన్నారు. మరి ఇది ఎన్నవ ఎడిషన్? ఈ సంవత్సరం నిర్వహించబోయేది ఎన్నవ ఎడిషన్? ఇది ట్రై చేయండి. అలానే ఆఫ్రికన్ యూనియన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఎన్ని దేశాలు ఉంటాయి, ఎన్ని కంట్రీస్ ఉంటాయి, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, రైట్? ఎప్పుడు ఏర్పాటైంది ఆఫ్రికన్ యూనియన్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియా సౌత్ కొరియా ఫ్రెండ్షిప్ ఇయర్ని ఏ ఇయర్గా డిక్లేర్ చేశారంటే 2028-29 ఇయర్ని ఇండియా సౌత్ కొరియా ఫ్రెండ్షిప్ ఇయర్గా డిక్లేర్ చేశారు. ఇక ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సార్క్ కరెన్సీ మార్పిడి కింద మాల్దీవులకు 30 బిలియన్ రూపీస్ను ఆమోదించిన భారత్.
ఇక మాల్దీవ్స్ కరెన్సీ ఏంటండి? రూఫియా. మాల్దీవ్స్ కరెన్సీ అయితే రూఫియా. లక్నోలో ఉత్తర ప్రాంత వ్యవసాయ సదస్సు, నార్థన్ రీజియన్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్, లక్నో, యూపీ. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు 7 జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, యాంటీ డిఫెక్షన్ లా 1985, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా తీసుకొని వచ్చారు. ఇక 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్. భారతదేశం మొదటి లిథియం అయాన్ రీసైక్లింగ్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన చైనా. తథాగతుడు బుద్ధ భగవానుని అవశేషాలు లడాఖ్లో ప్రదర్శనకు ఉంచబోతా ఉన్నారు. లింగ సమానత్వ సమీకరణ అవార్డు 2026ను గెలుచుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్. జనరల్ ఉపేంద్ర ద్వివేదికి అమెరికాలో అరుదైన గౌరవం, ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు. ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ బుక్, జనరల్ మనోజ్ నరవణే గారు రచయిత. వరల్డ్ మలేరియా డే April 25th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.